సో డెంటల్ ఇంప్లాంట్ వేయించుకుందామని డిసైడ్ అయ్యారా? అయితే డెంటల్ ఇంప్లాంట్స్ గురించి ఈ 9 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకున్నాకనే డెంటల్ ఇంప్లాంట్ వేయించుకోవాలి. అయ్యేంటో ఈ 9 ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్, నేను డాక్టర్ సుహాస్, చీఫ్ డెంటల్ సర్జన్ ఇంకా డెంటల్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ ఎలిడెంట్ ఇంటర్నేషనల్ బంజారా హిల్స్ బ్రాంచ్. మా బ్రాంచెస్ కొండాపూర్, కూకట్పల్లి ఇంకా మణికొండలో కూడా ఉన్నాయి. సో ఇవాళ మనం ఇంప్లాంట్స్ గురించి ఒక 9 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నిటికంటే బేసిక్ ఫ్యాక్ట్ అనేది ఆసియో ఇంటిగ్రేషన్. అసలు ఇంప్లాంట్ సక్సెస్ కి వెనకాల మెయిన్ రీజన్ వచ్చేసి ఆసియో ఇంటిగ్రేషన్. అదంటే మన ఇంప్లాంట్ మనం బోన్ లోపల వేసినప్పుడు అది మన జా బోన్ తో ఫ్యూజ్ అయిపోతుంది. అంటే అది ఒకసారి మనం స్క్రూ చేసేసిన తర్వాత కొన్ని నెలలు, జనరలీ ఒక 3 months, కొన్ని కేసెస్ లో బోన్ గ్రాఫ్ట్ లాంటివి వేస్తే 4 months లో అది బోన్ తో పాటు కంప్లీట్ గా ఫ్యూజ్ అయిపోతుంది. మనం రివర్స్ స్క్రూ చేసి తీయడం అనేది సాధ్యం కాదు. సో ఇది యాక్సిడెంటల్ గా డాక్టర్ బ్రెన్మార్క్ 1950లో కనుక్కున్నారు. ఇది ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఇస్ లాంగివిటీ. సో ఇంప్లాంట్స్ అనేది ఇప్పటిదాకా ఉన్న మిస్సింగ్ టూత్ కి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్, బికాజ్ ఇట్ ప్రొవైడ్స్ లైఫ్ టైమ్ ఆఫ్ లైఫ్ అండి. సో ఒక డెంటల్ ఇంప్లాంట్ కనుక కరెక్ట్గా వేయడం అనేది జరిగితే ఒక స్కిల్ఫుల్ డెంటిస్ట్ మీకు లైఫ్ టైం వస్తుంది. మేబీ అదర్ ఫ్యాక్టర్స్ మూలంగా మీకు దాని ఇంప్లాంట్ పైన ఉన్న క్యాప్ ఒక 10 to 15 years తర్వాత రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడవచ్చు, కానీ డెంటల్ ఇంప్లాంట్ ప్రాపర్గా వేస్తే లైఫ్ టైం వస్తుంది. సో ఫ్యాక్ట్ నెంబర్ 3 ఇస్ బోన్ ప్రిజర్వేషన్. సో ఒక మిస్సింగ్ టీత్ ఉన్నప్పుడు, ఒక పన్ను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగినప్పుడు బోన్ అనేది కంటిన్యూస్గా మనకి రిజార్ప్షన్ జరిగి బోన్ అనేది హైట్ మెల్లగా తగ్గిపోతూ వెళ్తుంది. ఆ బోన్ అక్కడే మనకి స్టేబుల్గా ఉండాలంటే ఎయిదర్ ఆఫ్ ద 2 things ఉండాలి. ఫస్ట్ మనకి ఒక టూత్ ఒరిజినల్ రూట్ అన్నా ఉండాలి, అదర్వైజ్ ఒక డెంటల్ ఇంప్లాంట్ అన్నా ఉండాలి. అండ్ ఈ రెండు లోడెడ్ ఉండాలి. అంటే పైన పన్ను డైరెక్ట్గా మనకి కాంటాక్ట్లో వచ్చి మనం నవ్వులుతున్నప్పుడు దానికి యాక్టివేషన్, స్టిమ్యులేషన్ అవుతూ ఉంటే ఆ బోన్ అనేది నిలబడుతుంది. అలా స్టిమ్యులస్ లేనప్పుడు అక్కడ ఉన్న బోన్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ఫ్యాక్ట్ నెంబర్ 3. సో ఫ్యాక్ట్ నెంబర్ 4 ఇస్ హై సక్సెస్ రేట్. మొత్తం వరల్డ్ వైడ్గా గ్లోబల్గా చూసినట్లయితే మనకి ఆన్ యావరేజ్ 95 నుంచి 98% వరకు సక్సెస్ రేట్స్ మనకి డాక్యుమెంట్ అయి ఉన్నాయి అన్ని జర్నల్స్లో. స్కోపస్ అండ్ వెబ్ ఆఫ్ సైన్స్ వేరియస్ జర్నల్స్లో మనకి 95 నుంచి 98% వరకు సక్సెస్ రేట్స్ అనేది గ్లోబలీ డాక్యుమెంటెడ్ ఉంది. ఎలిడెంట్ ఇంటర్నేషనల్లో మేము డాక్యుమెంట్ చేసాము. మోర్ దెన్ 22,000 ఇంప్లాంట్స్ వేస్తాం జరిగింది. 99.13 వీఆర్ ట్రాకింగ్ ఇట్. సో 99.13% మా సక్సెస్ రేట్స్ ఉన్నాయి. సో దట్స్ వై వి సే డెంటల్ ఇంప్లాంట్స్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ టైమ్. నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్ లోడింగ్. సో చాలామంది ఇంప్లాంట్ వేసిన ఇమీడియట్గా వేయించుకున్న రోజే పళ్ళు కావాలని అనుకుంటారు. సో లేటెస్ట్ టెక్నాలజీ, ఇంట్రావరల్ స్కానర్స్ అండ్ సిబిసిటీ, డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీ, 3 కంబైన్ చేసుకుని మనం బిఫోర్ హ్యాండెడ్గా ప్లాన్ చేసుకుంటే, సర్జికల్ గైడ్స్ యూజ్ చేసి ఇంప్లాంట్ ప్లేస్ చేసినప్పుడు ఇమీడియట్లీ ఇంప్లాంట్ వేసిన రోజే మనం టీత్ అనేది డెలివరీ ఇవ్వగలుగుతాం జనరలీ. బట్ కన్వెన్షనలీ డెంటల్ ఇంప్లాంట్స్ వేసిన తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 months and then we plan for final teeth anamata. But latest technology తో మనం immediate loading is also possible. So next fact వచ్చేసి మనకి లేటెస్ట్ గా డెంటల్ ఇంప్లాంట్ ఏదైతే టైటానియం తో చేయబడుతుందో, ఈ టైటానియం కి రిప్లేస్మెంట్ గా మనకి జిర్కోనియా, ఏదైతే క్యాప్స్, జిర్కోనియా క్యాప్స్ విని ఉంటారు మీరు, అదే జిర్కోనియాతో మనం డెంటల్ ఇంప్లాంట్స్ తయారు చేయడం ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతుంది. దట్ ఈస్ అ వెరీ మెటల్ ఫ్రీ ఆప్షన్. సిరామిక్ లాంటి మెటీరియల్తో చేస్తారు. బేసికలీ ఇది ఎలర్జీస్, మెటల్స్కి ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా బాగా ఎస్థెటిక్ లుక్ కావాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి డెంటల్ ఇంప్లాంట్ టైటానియంతో చేసింది అయితే ఎక్కడైనా ఎక్స్పోజర్ కానీ, థ్రెడ్ ఎక్స్పోజర్ కానీ ఉంటే మనకి బ్లాక్గా, అదర్వైజ్ మెటాలిక్గా కనబడుతుంది. కానీ మనకి జిర్కోనియా మాత్రం న్యాచురల్ టీత్ లాగా వైట్ కలర్లోనే ఉంటుంది. సో దట్ ఈస్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అండ్ దిస్ ఈస్ ద లేటెస్ట్ వన్ మోర్ ఫ్యాక్ట్. మనకి నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. మీరు డెంటల్ ఇంప్లాంట్స్కి వెళ్తున్నారు, రిస్క్ ఫ్యాక్టర్స్ మీకు అయితే తెలిసి ఉండాలి. సో మెయిన్ ఫస్ట్ ప్రైమరీ కల్ప్రిట్ వచ్చేసి స్మోకింగ్. సో స్మోకింగ్ అండ్ ఉంటే మనకి ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ రేట్ డబుల్ అయిపోతుందండి. 5%, 8% ఏదైతే ఛాన్సెస్ ఉన్నాయో 10-20% ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అయిపోతుంది. దట్స్ అ గుడ్ నంబర్. సో
సో స్మోకింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి గమ్ డిసీజెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్. ఈ మూడు మనకి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో స్మోకింగ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, వీ రికమెండ్ టు స్టాప్ ఇట్ ఇమీడియట్గా కష్టం, కానీ యూ కెన్ గ్రాడ్యువల్లీ స్టాప్ ఇట్ డి అడిక్షన్ సెంటర్స్కి వెళ్ళి, అండ్ దెన్ ప్లాన్ ఫర్ ఇంప్లాంట్స్. స్పెషల్లీ దోస్ హూ వాంట్ కంప్లీట్ ఫుల్ రెస్టరేషన్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఖచ్చితంగా మీరు స్మోకింగ్ అనేది క్విట్ చేయాల్సి ఉంటుంది. బికాస్ వితౌట్ టీత్ దెర్ ఇస్ ఆల్మోస్ట్ నో లైఫ్. సో యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ అట్ దట్ పాయింట్. గమ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, ఆ గమ్ డిసీజ్ మొత్తం మనం ట్రీట్మెంట్ ఉంటుంది, ఫ్లాప్ సర్జరీస్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ అన్ని కోర్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ గో విత్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్. అండ్ డయాబెటీస్ అయితే యూ కెన్ బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్. మరీ అన్కంట్రోల్డ్ ఉంటే వీ ఆల్సో డూ ఇట్ సమ్ టైమ్స్ బై గివింగ్ పేషెంట్స్, ఆస్కింగ్ పేషెంట్స్ టు విజిట్ దర్ ఫిజిషియన్ అండ్ కీప్ ఇట్ అండర్ రెగ్యులర్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్. సో మనకి ఒక్కొక్క స్టాండర్డ్ లెవెల్ కంటే డయాబెటీస్ తక్కువ ఉన్నప్పుడు వీ కెన్ స్టిల్ ప్లేస్ ఇంప్లాంట్స్. సో దట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్యాక్ట్. నెక్స్ట్, ద లేటెస్ట్ టెక్నికల్ అడ్వాంటేజెస్. ఇప్పుడు దిస్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ ఏఐ. సో ఏఐ అండ్ సాఫ్ట్వేర్స్ అన్ని సాఫ్ట్వేర్స్లోకి వచ్చేసినాయి. సో మనం వర్చువల్గా జస్ట్ టీత్ పొజిషన్ స్కాన్, ఇంట్రాఓరల్ స్కాన్ ఇచ్చి ఇంప్లాంట్ సైజెస్ చెప్తే ఇట్ కెన్ ఇట్ సెల్ఫ్ ప్లాన్ ద ఫైనల్ ట్రీట్మెంట్. ఎగ్జాక్ట్గా క్యాప్ ఎలా ఉండాలో కూడా డైరెక్ట్గా ఏఐ విల్ డిసైడ్. అలాగే 3D ప్రింటింగ్ టెక్నాలజీతో అదే క్యాప్ని మనం తయారు చేయగలుగుతాం. ఇంకా రోబోటిక్ డెంటల్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్స్ కూడా వచ్చేసినాయి. సో మనకి స్టాటిక్ గైడ్స్ అని ఉంటాయి. గైడ్ మాన్యువల్గానే చేస్తాము, కానీ గైడ్స్ ఉంటాయి అనమాట. దాన్ని స్టాటిక్ గైడ్ అంటారు. టీత్ ఉంటే టీత్కి సపోర్ట్గా పెట్టేసి ఎగ్జాక్ట్గా దాని హోల్ నుంచి పెట్టినప్పుడు మనకి డెప్త్, అలాగే యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ యాంగిల్స్, అలాగే రైట్ అండ్ లెఫ్ట్ యాంగిల్స్, అన్ని యాంగిల్స్ మనం కంట్రోల్ చేసి ఎగ్జాక్ట్ యాక్యురేట్గా మనం ఇంప్లాంట్ చేయగలుగుతాం. అది కాకుండా నౌ డైనమిక్ గైడ్స్ కూడా వచ్చేసినాయి. సో పేషెంట్ హ్యాస్ వాక్డ్ ఇన్, ఇప్పుడే సిబిసిటీ తీసాము, గైడ్ తయారు చేసి రావాల్సిన పని కూడా లేదండి. డైనమిక్ గైడ్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా అక్కడే ప్లాన్ చేసేసుకుని ఆ రోబోటిక్ ఆర్మ్తో మనం డైరెక్ట్గా ఇంప్లాంట్ ప్లేస్మెంట్ యాక్యురేట్గా చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్సో కమ్ అప్ అండ్ ఫ్యూచర్లో చాలా ఫేమస్ అవ్వబోతుంది. ఇట్స్ ద నెక్స్ట్ ఎరా. అండ్ ద ఫైనల్ ఫ్యాక్ట్ ఇస్ దెర్ ఆర్ ఆల్ ఆన్ 4 సొల్యూషన్స్, ఆల్ ఆన్ 6 సొల్యూషన్స్, ఆల్ ఆన్ 8 సొల్యూషన్స్ కూడా. బాగా బోన్ లాస్ ఉండి ఇంప్లాంట్ వేయడానికి కూడా సాధ్యం కాని ప్లేసెస్లో మనం జస్ట్ 4 ఇంప్లాంట్స్తో కూడా ఫుల్ ఆర్చ్ రెస్టరేషన్స్ అని చేయగలం. దట్ టెక్నాలజీ ఈజ్ ఆల్రెడీ కమ్. సో స్ట్రైట్ ఇంప్లాంట్స్ కాకుండా వి బైపాస్, పైన మ్యాక్సిలరీ సైనసెస్ ఉంటే అవి బైపాస్ చేసి వి ప్లేస్ ద డెంటల్ ఇంప్లాంట్స్. ఒక 4 ఇంప్లాంట్స్తో మనం ఇవ్వగలుగుతాము. ఫస్ట్ మోలార్స్ వరకు మనం ఇవ్వగలుగుతాము. ఆల్ ఆన్ 6 పెడితే వీ కెన్ గివ్ అప్ టు 7 ఆల్సో, అంటే సెకండ్ మోలార్స్ వరకు కూడా ఇవ్వగలుగుతాము. అండ్ సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఫ్యాక్ట్స్ అబౌట్ డెంటల్ ఇంప్లాంట్స్, కన్వెన్షనల్ డెంటల్ ఇంప్లాంట్స్ దట్ యూ షుడ్ నో బిఫోర్ డెంటల్ ఇంప్లాంట్ మీరు చేయించుకునే ముందు. సో ఇంకా ఏమన్నా క్వైరీస్ ఉంటే, ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, దాని ప్రొసీజర్ గురించి కానీ, మీరు మా కింద ఇచ్చిన నంబర్కి కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. And you can book a free consultation about dental implants at any of the Elident branches. Thank you.